మీ సంతాన కలను నిజం చేసుకునేందుకు ఈ రోజే 49 సంప్రదించండి 9390501418. శ్రీదుర్గ గారు, ఇప్పుడు జనరేషన్లో ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఎక్కువగా కనిపిస్తాయి. దీనికి కారణం ఏంటంటారు? సో డెఫినెట్‌గా మనం ప్రీవియస్‌తో కంపేర్ చేసుకున్నట్లయితే ఇన్‌ఫర్టిలిటీ అనేది చాలా ఇంక్రీజ్ అయిందనమాట. ఇప్పుడు ఇన్‌ఫర్టిలిటీ ఇష్యూస్ అనేవి ఫ్రీక్వెంట్‌గా చూస్తున్నాము. సో మెయిన్‌గా దీనికి రీజన్ అంటే మనం వన్ ఆఫ్ ది రీజన్స్ లేట్ మ్యారేజెస్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఏంటంటే ఎక్కువ అందరూ కెరియర్ ఓరియెంటెడ్‌గా ఉంటున్నారు. సో దీనివల్ల లేట్ మ్యారేజెస్ అనేవి చేసుకుంటున్నారు. మనకి లేట్ మ్యారేజెస్ వల్ల ప్రాబ్లమ్ ఏంటి అని అంటే సో ఫీమేల్స్కి ఎస్పెషల్లీ ఏజ్ 30+ ఉన్నప్పుడు మనకి ఎగ్ రిజర్వ్ అనేది డిక్లైన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట. సో బై బర్త్ ఉమెన్ ఏంటంటే ఒక రీఫిక్స్డ్ సెట్ ఆఫ్ ఎగ్స్తో మనకి ఈ ఎగ్ రిజర్వ్ అనేది డిటర్మిన్ అయిపోయి ఉంటుంది. సో అదేంటంటే ఏజ్ పెరిగే కొద్దీ తగ్గుతూనే ఉంటుంది అనమాట ఎగ్ రిజర్వ్. బిలో 30 మనకి ఎగ్ రిజర్వ్ అనేది కొంచెం బెటర్గా ఉంటుంది. 30 తర్వాత నుంచి ఏంటంటే ఈ ఎగ్ రిజర్వ్ అనేది ఫాస్ట్గా డిక్లైన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట. అండ్ 35+ ఏజ్ వచ్చినప్పుడు ఏంటంటే ఈ ఎగ్స్లో జెనెటిక్ ప్రాబ్లమ్స్ రావడం కూడా స్టార్ట్ అవుతుంది. సో రిస్క్ ఆఫ్ డౌన్ సిండ్రోమ్ అనేది మీరు వినే ఉంటారు. సో 35-37+లో మనకి ఎగ్లో జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల ఈ డౌన్ సిండ్రోమ్ రిస్క్ కూడా మనకి పెరుగుతుంది బేబీస్లో. సో వన్ ఆఫ్ ది రీజన్స్ ఫర్ ఇన్ఫర్టిలిటీ ఈజ్ లేట్ మ్యారేజెస్. అండ్ దీంతో పాటు చాలా వరకు క్రానిక్ స్ట్రెస్కి గురవుతున్నారు ఈ మధ్య జనరేషన్లో ఇప్పుడున్న జాబ్స్ వల్ల కానీ. సో స్ట్రెస్ ఫ్యాక్టర్ అనేది చాలా వరకు పెరిగింది. ఈ క్రానిక్ స్ట్రెస్ వల్ల కూడా మనకి ఇన్ఫర్టిలిటీ కాజ్ చేసే అవకాశం ఉంటుంది అనమాట. సో స్ట్రెస్ వల్ల ఏమవుతుంది అని అంటే బాడీలో ఈ కార్టిజోల్ అనే హార్మోన్ ఎక్సెసివ్గా రిలీజ్ అవుతుంది. సో దీనివల్ల ఏంటంటే మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ ఫీమేల్స్లో అంటే ఓవులేషన్ అవ్వకుండా చేయడము, సో పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా రావడము, సో ఎగ్గే రిలీజ్ అవ్వలేదంటే మనకి ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ డెఫినెట్గా వస్తాయి. సో ఈ స్ట్రెస్ వల్ల కూడా మనకి ఫర్టిలిటీ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది. సో లేట్ మ్యారేజెస్, స్ట్రెస్, ఇంకా మేల్స్కి వచ్చేసి స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ ఇలాంటి హ్యాబిట్స్ వల్ల స్పర్మ్ క్వాలిటీ కూడా ఎఫెక్ట్ అవుతుంది అనమాట. స్పర్మ్లో కౌంట్స్ తగ్గడం కానీ, సో మొటిలిటీ తగ్గడం కానీ, సో ఇలాంటివన్నీ మనం ఎక్కువ చూస్తున్నాము. అండ్ బయట తినే ప్రాసెస్డ్ ఫుడ్, డైట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అనమాట. సో బయట మనం ఈ మధ్య చూసినట్లయితే ఎక్కువ ప్రాసెస్డ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ తినడానికి అందరూ ప్రిఫర్ చేస్తున్నారు. హోమ్ కుక్డ్ ఫుడ్ తినడం అనేది చాలా వరకు తగ్గించేశారు. సో ఈ ప్రాసెస్ జంక్ ఫుడ్స్లో ఏంటంటే వీటి వల్ల ఎగ్ క్వాలిటీస్ తగ్గిపోవడము, స్పర్మ్ క్వాలిటీస్ తగ్గిపోవడము, ఒబెసిటీ ఇంక్రీజ్ అవ్వడము, సో ఇవన్నీ చూస్తున్నాం. సో వన్ ఆఫ్ ది రీజన్స్ డైట్ ఫ్యాక్టర్ కూడా అనమాట. ఓకే, అంటే జనరల్గా ఇప్పుడు మీరు పీరియడ్స్ కావచ్చు, లేకపోతే ఎగ్స్ కావచ్చు, ఇవన్నీ ఇది వరకు మనం చూస్తుంటే ఫెర్టిలిటీ ఇష్యూస్ విమెన్కి ఎక్కువగా వచ్చేవి. అయితే ఇప్పుడు మెన్ కూడా ఎక్కువగా వస్తున్నాయి అవి? యా డెఫినెట్లీ అండి. ప్రీవియస్గా చూసుకున్నట్లయితే ఫీమేల్ ఫ్యాక్టర్స్ కొంచెం ఎక్కువ ఉండేవి మేల్ ఫ్యాక్టర్స్ కన్నా. 50-60% ఫీమేల్ ఫ్యాక్టర్స్ ఉంటే 30-40% మేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ అనేది ఉండేది. బట్ ఇప్పుడు చూసుకున్నట్లయితే అట్లా లేదు. సో ఈక్వల్లీ ఉన్నాయన్నమాట. సో 40-50% కేసెస్లో ఫీమేల్ ఫ్యాక్టర్స్ ఉంటే ఒక 40-50% కేసెస్లో మేల్ ఫ్యాక్టర్స్ ఉంటున్నాయి. మేల్ కౌంట్, స్పర్మ్ కౌంట్ తక్కువ ఉండడం కానీ, లేదంటే కదిలే కణాల్ కౌంట్ అంటాం మనం స్పర్మ్స్లో. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో కదిలే కణాల్ కౌంట్ కానీ, నార్మల్గా చూడడానికి ఉన్న స్పర్మ్స్ తక్కువ ఉండడం, సో ఈ ఇష్యూస్ అన్ని మేల్స్లో కూడా మనం ఎక్కువ చూస్తున్నాము. అండ్ 10% కేసెస్లో ఇద్దరికి ఏదో ఒక ఫ్యాక్టర్ ఉండొచ్చు. సో డెఫినెట్లీ ఫీమేల్ చాలామంది అనుకుంటారు ఇన్ఫర్టిలిటీ, పిల్లలు పుట్టట్లేదంటే అమ్మాయిని ఎక్కువ బ్లేమ్ చేయడానికి ట్రై చేస్తుంటారు. యా బట్ దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ అనమాట. ఇన్ఫర్టిలిటీ అనేది వైఫ్, హస్బెండ్ ఇద్దరు బట్టి ఉంటుందన్నమాట. సో అమ్మాయిలో ఎగ్స్ క్వాలిటీ బాగుండాలి, నెంబర్ బాగుండాలి, స్పర్మ్స్ కూడా బాగుండాలి. సో ఆ రెండు బాగున్నప్పుడే మనకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో ఉమెన్ ఓన్లీ బ్లేమ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉంటే మేల్స్ కూడా ముందుకు వచ్చి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉందా అనేది ఎవాల్యుయేట్ చేసుకోవడానికి స్టాండ్ తీసుకోవాలి. అంటే ఈ మధ్యకాలంలో చూస్తుంటే లేట్ మ్యారేజెస్ ఎక్కువగా జరుగుతున్నాయి. ఇదివరకు అయితే చైల్డ్ మ్యారేజెస్ జరిగేవి, ఇప్పుడు లేట్ మ్యారేజెస్ జరుగుతున్నాయి. అంటే లైఫ్లో సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకుందాము అంటే ఒక ఏ ఏజ్లో పెళ్లి చేసుకోవడం బెటర్ అంటారు? అంటే ఫెర్టిలిటీ ఇష్యూస్ రాకుండా ఉండాలంటే బెస్ట్ టైం ఏది మ్యారేజ్కి? సో డెఫినెట్లీ బెస్ట్ టైమ్ అని ఉండదండి. బట్ డెఫినెట్లీ ఏంటంటే మనకి 21 years to 30 years మధ్యలో పీక్ ఫర్టిలిటీ ఏజ్ అనమాట. సో ఈ 21 to 30 years మధ్యలో మనకి ఫీమేల్స్కి వచ్చేసి ఎగ్ కౌంట్ కూడా బాగుంటుంది అండ్ మేల్స్లో స్పర్మ్ కౌంట్ క్వాలిటీ అనేది కూడా పీక్ ఉంటుంది. సో ఈ ఏజ్లో ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ న్యాచురల్గా రావడానికి ఎక్కువ ఉంటుంది అనమాట. ఏజ్ పెరిగే కొద్దీ ఏంటంటే ఈ ఎగ్ నెంబరు, ఎగ్ క్వాలిటీ అనేది డిక్లైన్ అవుతూ ఉంటుంది. సో న్యాచురల్గానే ఫర్టిలిటీ ఇష్యూస్ రావడం స్టార్ట్ అవుతుంది. సో బెస్ట్ ఏజ్ అని అంటే 21 to 30 years మధ్యలో ఇట్ విల్ బీ గుడ్.
టు ప్లాన్ Okay. ప్రెగ్నెన్సీ. ఇప్పుడు సిటీస్ లో మనం ఈ ఇన్ఫెర్టిలిటీ ఇష్యూ అనేది ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. అంటే రెగ్యులర్ మీరు కూడా గతంలో మన వీడియోలో కూడా చెప్పినట్టు నైట్ షిఫ్ట్స్ చేసేవాళ్ళు, కాల్ సెంటర్ లో జాబ్ చేసేవాళ్ళు, వీళ్ళందరికీ ఎక్కువగా ఫెర్టిలిటీ ఇష్యూస్ వస్తాయి అనేది మీరు కూడా చెప్పారు. అయితే ఇప్పుడు పట్టణాలు, గ్రామాల్లో కూడా ఇలాంటివి వస్తున్నాయా ఇన్ఫెర్టిలిటీ సమస్య? డెఫినెట్లీ అండి. నాట్ ఓన్లీ సిటీస్లో. సో సిటీస్లో ఉండే ఫ్యాక్టర్స్ సిటీస్లో ఉంటాయి. సిటీస్లో ఎక్కువ సాఫ్ట్వేర్ జాబ్స్ చేస్తుంటారు. సో ఎక్కువ స్క్రీన్ టైం ఎక్కువ అవ్వడం కానీ, స్ట్రెస్ అక్కడ ఉండే ఈ ఫ్యాక్టర్స్ లైక్ ట్రాఫిక్ ఎక్కువ ఉండడం, సో వీటి వల్ల ఉండే ట్రావెలింగ్ టైము, స్ట్రెస్ వల్ల కానీ ఆ ఫ్యాక్టర్స్ మనకి సిటీలో ఎక్కువ చూస్తుంటాము. బట్ ఈక్వల్లీ మనకి టౌన్స్లో కూడా చూసుకున్నట్లయితే వేరే రకమైన ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. ఎటువంటివి అని అంటే చాలా మంది ఏంటంటే అవేర్నెస్ అనేది చాలా తక్కువ ఉంటుంది ఇన్ఫర్టిలిటీ గురించి. ఫస్ట్ థింగ్ మనం ఇందాక అనుకున్నట్టు ఇన్ఫర్టిలిటీ అనగానే అమ్మాయిలోనే ప్రాబ్లం ఉంది అని ఫస్ట్ బ్లేమ్ అనేది స్టార్ట్ చేస్తారు. సో ఇద్దరిలోని ప్రాబ్లం ఉండొచ్చు. సో వాళ్ళు ఏంటంటే మేల్స్ ఒకసారి టెస్ట్ చేయించుకోవడానికి రండి అంటే కూడా మా హస్బెండ్ రారు. కొంతమంది పేషెంట్స్ వచ్చి చెప్తూ ఉంటారు, సింగిల్ పార్ట్నర్ విజిట్కి వస్తారనమాట. సో మా అత్తయ్య నన్ను వెళ్ళి చెక్ చేయించుకోమన్నారు, సో మా హస్బెండ్ని రమ్మంటే రాలేదు, ఆయనకి ఏం ప్రాబ్లం లేదు అని అంటారు అని ఇప్పటికీ పేషెంట్స్ వచ్చి చెప్తూ ఉంటారు అనమాట. సో సింపుల్ స్పర్మ్ టెస్ట్ చేసుకోవడానికి కూడా చాలా మంది హస్బెండ్స్ విల్లింగ్ ఉండరు. సో నాకేముంది, నాకు బాగానే ఎరెక్షన్ వస్తుంది, ఎజాక్యులేషన్ అవుతుంది, స్పర్మ్ శాంపిల్ వస్తుంది కదా, స్పర్మ్స్ ఉంటాయి, నాకు అంతా బాగానే ఉంటుంది అని అనుకుంటారు. బట్ చాలా సర్ప్రైజింగ్లీ ఏంటంటే కొంతమందికి ఫీమేల్స్కి ఏం ప్రాబ్లం ఉండదు, సడన్గా సిమెన్ శాంపిల్లో చూసినట్లయితే స్పర్మ్స్ 0 ఉండొచ్చు. సో ఆ ఫ్యాక్టర్ డయాగ్నోజ్ అవ్వలేదు కాబట్టి ఇయర్స్ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు అనుకుని అలా ట్రై చేస్తూనే ఉంటారు, ట్రీట్మెంట్కి కూడా అప్రోచ్ అవ్వరు అనమాట. సో మన దగ్గరికి వచ్చేటప్పటికి ఆ ప్రాబ్లం పెద్దగా అయ్యి వాళ్ళ జీన్స్తో చేసే ఛాన్స్ కూడా తగ్గిపోయి రావడము అట్లా జరుగుతూ ఉంటుంది. సో ఈ అవేర్నెస్ అనేది లేకపోవడం వల్ల వాళ్ళు లేట్గా రావడము, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ పెరగడం, సో ఎగ్స్ అన్నీ తగ్గిపోవడము, వాళ్ళు మన దగ్గరికి వచ్చేటప్పటికి స్పర్మ్ కౌంట్స్ చాలా తగ్గిపోవడము, సో ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం అనమాట. సో వన్ ఆఫ్ ది రీజన్స్ అవేర్నెస్ తక్కువ ఉండడము.